మహిళా లోకం ఉత్తుంగ తరంగంలా ఇప్పుడు ఉవ్వెత్తున లేచి పడుతోంది. ఇదేదో బ్రహ్మంగారి కలజ్ఞానపు తాళపత్రాల్లోని సెంటెన్స్ మాత్రం కాదు. ఇవాళ ఒక్కసారి వార్తలు తిరిగేస్తే కనిపించిన హెడ్లైన్స్ చదివితే అదే అనిపిస్తుంది మీకు కూడా. మమతా బెనర్జీ తెలంగాణకు వ్యతిరేకం, ఐశ్వర్యారాయ్ తల్లి కాబోతోంది, కణిమోజిని కలిసిన తండ్రి కరుణానిధి, ఇంటికి నిష్క్రమించిన సానియా, టాప్ రెమ్యునరేషన్ లిస్ట్ లో తమన్నా, జయలలిత మీద కేసులు వాపస్. ఇదిగో ఇవే టాప్ హెడ్లైన్స్. ఒక సోనియా, ఇంకో సుష్మా స్వరాజ్, వీళ్లతో పాటు మమతా, మాయా, జయ, శీల వంటి సీఎంల వార్తలకు లోటేమీ లేదు. ప్రతిరోజు ఫ్రంట్ పేజీల్లో వీళ్లు కనిపించాల్సిందే. ఇక సినిమా పేజీ తీసినా, పేజ్ 3 చూసినా అక్కడ కరీనా కపూర్లు, మిసెస్ నీతా అంబానీల ఫోటోలు ఉండాల్సిందే. పోనీ కాలమ్స్ లోకి వెళ్తే మాత్రం శోభాడే మామూలుగా విడిచిపెడుతుందా? ఏ మ్యాగజైన్, న్యూస్ పేపర్ చూసినా ఆమె దులుపుళ్ళు మామూలే. పౌర సమాజం నుంచి పర్యావరణ పరిరక్షణ పోరాటపు నాయకురాళ్లు వందనా శివ, అరుంధతి రాయ్, జయతి ఘోష్ లాంటి వాళ్ళు చక్రాల మీద చక్రాలు తిప్పేస్తున్నారు. ఇక ఈ మధ్య మన ఐపీఎస్ ఐరన్ బటర్ఫ్లై కిరణ్ బేడి పౌర సమాజ నేతగా కొత్త రోల్ మోడల్లో కంట్రీ యువతరానికి ఇన్స్పిరేషన్ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు, కిరణ్ బేడి ఓ టీవీలో భార్యాభర్తల తగుల్ని తీర్చే ఓ కచేరీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించడం చూసి విస్తుపోవడం మనవంతైంది. ఆ మాటకొస్తే సరిగ్గా అదే టైప్ ప్రోగ్రాముల్లో ఇక్కడ జయసుధ ఓ టీవీ షోలో తళుక్కున మెరిసి వెనక్కెళ్లిపోయినా ఎస్టర్ ఇయర్ హీరోయిన్ సుమలత మాత్రం ఇంకా ఇక్కడ ఎరక్కొట్టేస్తున్నారు. మన మంచు లక్ష్మి మాత్రం తక్కువేం తినలేదు. ఆమె పాపులారిటీ చార్ట్స్ లో నంబర్ 1. జీవితంలో అన్ని కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని లేదండి. తప్పు నిర్ణయాల వల్ల కూడా చాలా నేర్చుకోవచ్చు. సో డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. ప్రేమతో మీ లక్ష్మి. సరే, టీవీ షోల సంగతి పక్కన పెట్టేస్తే తెలుగోళ్ల పొలిటికల్ ఎరీనాలో మాత్రం వీరవనితల చక్రం తిప్పుళ్ళు తక్కువేం కాదని మీకు తెలుసు. ఇదిగో ఇప్పుడే మళ్ళీ చాలా కాలం తర్వాత మన ఫైర్ బ్రాండ్ రేణుక తన కాన్స్టిట్యుయెన్సీలో హాట్ గా మాట్లాడేస్తోంది. అన్నట్లు ఈ మధ్య అదేదో ఇంగ్లీష్ పత్రికలో మన రేణుక గురించి హాసనాలి అనే గుర్రాలడుతో ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉన్నాయంటూ న్యూస్ వస్తే మేడం కాళికావతారం ఎత్తినట్లు వార్తలు వచ్చేశాయి. ఏదైనా మేడం మంచి న్యూస్ మేకర్. జగన్ పార్టీలో చేరిన తర్వాత స్టార్డమ్ కోల్పోయిన మేడం రోజా మాత్రం రోజూ వార్తల్లోనే ఉంటున్నారు. స్టార్ తిరగడం అంటే అదే మరి. దీనికి తోడు ఓ టీవీ ఛానల్లో మహాలక్ష్మి అవతారం ఎత్తి రేటింగులు తెచ్చేయడంలో రోజా ఇప్పుడు హాట్ స్టార్ గా ఎదిగిపోయారు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ మోడర్న్ మహాలక్ష్మి. పబ్లిక్ లో వరుసగా 4 సార్లు కనపడి కొంచెం సౌండ్ ఎక్కువ చేసి మాట్లాడితే చాలు. అటువంటి మహిళమ్మలకు ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టడం మీడియాకున్న పాతలవాటే. ఈ ట్రెండ్ పుణ్యమాని అన్ని రంగాల నుంచి ఫైర్ బ్రాండ్లు పుట్టుకొచ్చేశాయి. ఫెమినిజం అంటే అదో ప్రత్యేకమైన ఇజమేమీ కాదని, హ్యూమనిజమే ఫెమినిజం అని ఆడాళ్ల తరఫున వాదించే గొంతులు చెప్పుకుంటాయి. గృహహింసలు, ప్రేమోన్మాదాలు బ్రేకింగ్ న్యూస్ ప్లేస్ లో కనిపించగానే నేనున్నానంటూ తనదైన వాయిస్ ని ప్రపంచమంతా వినిపించేయడానికి ముందుకొచ్చే బిగ్గర స్వరం సంధ్యమ్మది. ప్రగతిశీల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సంధ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ బిజీనే. వివాహం
ఇండియా పద్ధతిలో చేసుకున్నప్పుడు విడాకులు కూడా ఇండియాలోనే చేసుకోవాలి. కాబట్టి ఇండియా పర్సనల్ లాస్ అన్నీ అప్లై అవుతాయి. వివాహానికి చట్టాలు ఉన్నాయి, విడాకులకి చట్టాలు ఉన్నాయి. వాళ్ళు భారత పౌరులే కాబట్టి వాళ్ళు ఎవరో అమెరికన్ సిటిజన్స్ లేదా ఇతర సిటిజన్స్ అంటే వేరు. కాబట్టి భారత పౌరులు భారత చట్టాలకు లోబడి ఉండాలా. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసుకుని గాలికి వదిలేసిపోవడానికి వీల్లేదు. వాళ్ళు చట్టానికి ఆన్సరబుల్, చేసుకున్న పెళ్లికి వాళ్ళ భార్యలకి కూడా ఆన్సరబుల్. కాబట్టి సెటిల్ చేసుకునే విధంగా భారత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్. రాష్ట్ర కేబినెట్ లో ఫీమేల్ జెండర్ పేరు బాగా పెంచి వెళ్లిపోయారు వైఎస్ వారు. కిరణ్ జమానాలో సమాచార శాఖ మంత్రిగా మారిపోయిన డీకే అరుణ తాజా న్యూస్ మేకర్. పాలమూరు జిల్లాను పాదయాత్రతో చుట్టేద్దామనుకున్న జూపల్లికి చుక్కలు చూపించి ఆ మధ్యన తాజా సంచలన మహిళగా పేపర్లకెక్కింది ఈ గద్వాల అరుంధతి ఉరఫ్ డీకే అరుణ. నా అక్క చెల్లెలని అన్నతమ్ములను నేను కోరుతున్నది ఒకటి, ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కపట మోసపూరితమైనటువంటి యాత్రను మీరు నమ్మొద్దండి. కేవలం జిల్లాలో ఆధిపత్యం కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటమే తప్ప ఇది తెలంగాణ అంశంలో మా ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి అంశమే కాదనే విషయాన్ని గమనించాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఆకాశంలో సగం మాటేమో కానీ మీడియాలో మాత్రం సగం కంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తున్నారు మహిళా మణులు. సెలబ్రిటీ హోదాను 100% ఎంజాయ్ చేసుకుంటున్నారు. పచ్చళ్ళు పెట్టుకుంటూ అట్ల తద్దులకు పాటలు పాడుకుంటూ వంటింటికి మహా అయితే నట్టింటికే పరిమితమైన రోజుల నుంచి వనితా లోకం ఇంత జర్నీ చేసిందా? ఎస్, దే ఆర్ నౌ హాఫ్ ఆఫ్ us.